తప్పైంది అని చెప్పి ప్రజల దృష్టికి మేము తెస్తా ఉన్నామండి మీ ద్వారా. రైట్. ఒకసారి రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, తాజాగా మళ్ళీ ఒకసారి వైజాగ్ రాజధాని అంశం, అటు నిన్న రాజ్నాథ్ సింగ్ వచ్చి మాట్లాడిన సందర్భం, ఇప్పుడు జగన్ గారు మాట్లాడిన సందర్భం ఎట్లా చూడాలి? శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎలక్షన్ల కోసం మరోమారు ఆడుతున్న డ్రామా తప్ప మరొకటి కానే కాదు. ఆయన 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాజధాని మార్చలేదు, 3 రాజధానులు అభివృద్ధి చేయలేదు. అందులో పక్కా మోసం ఒకటి. నీవు అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని చెప్తా ఉన్నావు. మరి శాసన రాజధానిగా కొనసాగుతున్న అమరావతిలో నీవు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేకపోయావు. అదే విధంగా న్యాయ రాజధాని అని చెప్పి డబ్బా కొట్టావు. కర్నూలులో వచ్చి వేలాది మందితో మీటింగ్లు కూడా పెట్టి మేమంతా జగన్నాథ్ గట్టు పైన హైకోర్టు కడతామని చెప్పావు. మరి కనీసం ఒక ప్రపోజల్ కూడా మీరు పంపలేకపోయారు. కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కానీ సుప్రీంకోర్టుకు కానీ ఒక ప్రపోజల్ కూడా పంపలేదంటే మీరు పక్కాగా మోసం చేశారు మీరు. పైగా ఇప్పుడేమీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కాబట్టి నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము ఇవాళ ప్రజల మధ్య ఒక బేలగా నిలబడడం ఇష్టం లేక ఎన్నికలు నిన్ను విశాఖ నగర వాసులు కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కాబట్టి దాని నుంచి బయటపడడానికి పక్కా డ్రామా ఆడుతా ఉన్నాడు. కాబట్టి ఏమిటి, ఈ డ్రామాలు రావు నమ్మేవాడు ఎవడు లేడు. నీకు చేతనైతే నేను 3 రాజధానులు నిర్మిస్తాను, నాకు ప్రజల తీర్పు ఇవ్వండి అని చెప్పి రేపు ఎన్నికల్లో పో. నువ్వు ఎన్నికల్లో గెలిచిన తర్వాత సహజంగా మేము ఎవరు మాట్లాడం కదా. ఎన్నికలు ప్రజలు ఆ రకంగా తీర్పు ఇస్తే 3 రాజధానుల కోసము ఖచ్చితంగా అందరు కూడా దానికి అభయమై ఉండాల్సిందే కదా. కాబట్టి ఏమంటే విశాఖ ఉత్తరాంధ్ర ఓట్లపైన, విశాఖ నగరవాసుల ఓట్లపైన దృష్టి పెట్టి ఇవాళ మరోమారు డ్రామా ఆడుతా ఉన్నాడు తప్ప అసలు ఇతను పెద్ద మోసగాడు. ఇతను పక్కాగా మోసం చేశావు నువ్వు. అంతకుముందు ఏమీ రాజధాని అమరావతిలో ఉంటుందని చెప్పావు. తర్వాత 30,000 ఎకరాల భూములు కావాలని చెప్పింది నీవే. మరి ఈరోజు అమరావతి రాజధాని విషయంలో మాట్లాడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అర్ధాంతరంగా బిల్లు తెచ్చి ఆ బిల్లు కూడా మళ్ళీ ఉపసంహరించుకొని, కాబట్టి ఏమంటే మీరు 5 సంవత్సరాల్లో అతను గమనిస్తే పదే రాజధాని విషయంలో ఒక్కొక్క డ్రామా లేవనెత్తా ఉన్నాడు. ఇప్పుడు ఓట్ల కోసం జరుగుతున్న డ్రామా తప్పితే ఇందులో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేడు. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో అతను ఓటమి ఖాయము. ఆయన ఓడిపోయిన తర్వాత 3 రాజధానులు కాదు 30 రాజధానులు పెట్టుకోమనండి. ఆయన పెట్టుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏమంటే రాష్ట్ర ప్రజల యొక్క వాంఛ అమరావతి రాజధానిగా